నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో ప్రస్తుతం ప్రయాణికులకు పెద్ద పీడకలగా కాదు ఓ శాపంగా మారింది. అకస్మాత్తుగా వందలాది విమాన సర్వీసులను రద్దు చేసి పీక్ డిసెంబర్ సీజన్లో ప్రయాణికులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది ఇండిగో. 3 రోజులుగా విమానాశ్రయాల్లోనే తిండి తిప్పలు లేక చలిలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికుల ఆవేదనపై చివరికి కేంద్ర సర్కార్ స్పందించింది. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేరుగా రంగంలోకి దిగేశారు. ఇండిగోపై ఆయన చేసిన తీవ్ర హెచ్చరికలేంటి, ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఓవర్ ది బిగ్గెస్ట్ క్రైసిస్ ఎవర్. కరెక్ట్ గా పీక్ డిసెంబర్ టైం చూసి వందలాది ఫ్లైట్ సడన్ గా క్యాన్సిల్. ప్యాసింజర్స్ బుకింగ్ చేసుకున్నారు, ఎయిర్పోర్ట్ కు వచ్చేశారు. బట్ ఫైనల్లీ వాళ్లకు దక్కింది క్యాన్సిలేషన్ కబురు. ఇండిగో యాటిట్యూడ్ ఎవరేమైపోతే నాకేంటి అన్నట్టుగా ఉంది. 3 లాంగ్ డేస్ ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చలిలో కూర్చోవలసి వచ్చింది. తిండి లేదు, నిద్ర లేదు, నో రెస్పాన్స్. ఇండిగో వాళ్ళ ఎత్తుగడ తెలియక పాపం ఆ ప్యాసింజర్లు బలైపోయారు. బట్ నౌ ది గవర్నమెంట్ ఎంట్రీ. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రియాక్ట్ అయ్యారు. ఈ సంక్షోభం ఇండిగో సృష్టించిందే అని క్లారిటీ ఇచ్చేశారు. Here what was unanticipated suddenly, which has boomed into this because of the mismanagement that has happened at the Indigo regarding their crew. That is why this incident has happened, which is why, to ensure normalcy is there at the earliest, we have given certain abeyance to the FDTL norms to Indigo. But on the other side, because we have observed this only in Indigo, so we have established a committee which will inquire into all this, so that they can establish where things went wrong and who did it wrong, and we are going to take necessary action on that also. This thing shouldn't be left unattended. We are taking strict action on this, so that whoever was responsible into this needs to pay for it. రేపటి నుంచి సమస్యలు ఆపాలి అని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చేశారు. నవంబర్ 1 నుంచే కదా FDTL రూల్స్ వచ్చాయి. మరి మిగతా ఎయిర్లైన్స్ అన్ని ఓకేగా ఉన్నాయి. ఇండిగోకే ఎందుకు ఈ స్పెషల్ ప్రాబ్లం అంటే ఇది సృష్టించిన సంక్షోభమని తేలిపోయింది. సిచ్యువేషన్స్ మెరుగుపడతాయని హోప్, కానీ తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి, ఇండిగో అంతరాయాలపై విచారణ చేయడానికి ఒక కమిటీ వేయనున్నారు. ఆ కమిటీ రిపోర్టు తర్వాత తప్పకుండా చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ చేశారు మినిస్టర్. ఇప్పుడు ఇండిగోకు ఛాలెంజ్ స్టార్ట్ అయింది. ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం.